మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, భగవంతుడి సృష్టిలో ఇది అద్భుతం. ఇది మనకి చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో చెప్పడం గౌతమ బుద్ధుడి కాలం నాటి విత్తనం అండి. అది కాలానమక్ చూసారండి. ఇది చిట్టి ముత్యాల మాదిరిగా ఉంటుంది, బాగా చిన్నగా, కానీ చిట్టి ముత్యాలు గుండ్రంగా ఉంటుంది. ఇది పొట్టిగా చిన్నగా ఉంటుంది. గమనించారా మీరు? ఈ రోజున కాలానమక్ ఏదైతే ఉందో విత్తనం ఉంది మన దగ్గర. విత్తనం కావాల్సిన వాళ్ళకి విత్తనం ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఇంటి మందం కోసం ఉచితంగా. అలాగే లేదండి ఎక్కువ విస్తీర్ణంలో పండించుకుంటాం కమర్షియల్గా అనుకున్న వాళ్ళకి కూడా బెరుకులు లేని విత్తనం మనం చేతికోత కోసి చెక్కబలకేసి కొట్టి విత్తనం ఇవ్వడం జరిగింది. అలాగే కాలానమకు బియ్యాలు కావాల్సిన వాళ్ళు సంపాదిస్తే సంవత్సరంన్నర పైగా నిల్వ ఉంచిన వడ్లు ఏవైతే ఉన్నాయో ఈ వడ్లని మనం మిల్లింగ్ అనుకున్నది పాత బియ్యాలను మాట్లాడుకుంటాం. ఆ బియ్యాలని మీ అందరికీ అందించడం కూడా జరుగుతుంది. ఇది చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఒకటి ఎప్పుడు కూడా ఇది తిన్న తర్వాత కడుపులు నొప్పి రావడం, అన్నం శుద్ధ అయిపోవడం అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే ఇందులో వాతం కూడా చేయదు.